హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు రెసిపీ మిల్ మేకర్ అండ్ గోంగూర కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఇది బగారా రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి కూడా చపాతీ అండ్ రోటీ పుల్కా చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిల్ మేకర్ గోంగూర కర్రీ చేస్తున్నాను. అందుకు గాను 1 కప్పు మిల్ మేకర్స్ తీసుకున్నాను. 2 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కారంగా ఉన్నాయి. 1 చిన్న టొమాటో అండ్ 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ గోరువెచ్చని వాటర్లో మిల్ మేకర్స్ వేసుకుందాము. చూడండి, ఇవి బాగా బబుల్స్లా వస్తాయి. దీన్ని ఒక 5 నిమిషాలు ఇలాగే ఉంచుకుందాము. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకొని అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము. అండ్ గోంగూర వేసుకుందాము. ఇందులోకి కొంచెం తగినన్ని వాటర్ వేసుకోండి. 1 కాఫీ గ్లాస్ అంత వాటరు. బాగా గోంగూర మెత్తబడాలి. మిల్ మేకర్ని నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఇలా వాటర్ గట్టిగా వంపేసి ఒక ప్లేట్కి తీసుకుందాము. ఇప్పుడు మిల్ మేకర్ ఇలా ప్లేట్కి తీసుకున్నాము. స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు మిల్ మేకర్ని బ్రౌన్ కలర్లో వేపుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకుందాం. చూడండి, కలర్ చేంజ్ అయింది. బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి ప్లేట్కి తీసుకుందాం మనము. ఇప్పుడు అదే బాండీలోకి ఆనియన్స్ వేపుకుందాము. మరి ఎక్కువగా వేగనవసరంలా లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మీద త్వరగా వేగిపోయింది, పచ్చివాసన లేకుండా ఉండిద్ది. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో వేసుకుందాము. టొమాటో కూడా బాగా మెత్తబడాలి. ఇప్పుడు ఇందులోకి 1 హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు గోంగూర కూడా ఉడికిపోయింది. ఇది కొంచెం చల్లగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాము. గోంగూర చల్లగా అయింది. మూత పెట్టుకొని మూత పెట్టుకుందాం. మిక్సీకి వేసుకున్నాము. ఇలా వచ్చింది. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. తగినంత వేసుకోండి. మనం ఆల్రెడీ గోంగూరలో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువే పట్టిద్ది. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి వేపుకున్న మిల్ మేకర్స్ వేసుకుందాం. ఒకసారి టోటల్గా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న గోంగూర వేసేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ ఎక్కువ పట్టవు దీనికి. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. దీనిపైన కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది.
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి ఎంత చిక్కగా ఉందో. సాల్ట్ కూడా కరెక్ట్గా ఉంది, నాకు బాగా సరిపోయింది స్పైసీగా. ఇది మిల్ మేకర్ గోంగూర కర్రీ బిర్యానీలోకి కానీ బగారా రైస్లోకి వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.